పల్లె తల్లి నీకు వందనాలమ్మో నాకు ఆట నేర్పి పాట నేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్మో నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మో పల్లె నీకు వందనాలమ్మో నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మో పాలు మరిచి జీతగా అన్నయ్య పసులగాసిన రోజులల్లో పాడుగోదలు ఎనుగులు దునికి పంట చేలు పాడు చేస్తే పల్లె కాపళ్ళు ఉరుములురిమి పసులవాదిని తరిమి కొడితే ఎక్కి ఏచి నేను దిక్కులేని పక్షినైతే ఉసుక చిప్పల పాను పేసి ఊరడించిన గుర్తులు ఎన్నో పల్లె నీకు వందనాలమ్మో నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మో నాకు ఆట నేర్పి పాట నేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్మో నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మో తల్లి నీకు వందనాలమ్మో. ఒక మహనీయుడు మహాకవి ఎందుకంటే మహాకవికి ఘనంగా శ్రద్ధాంజలి మరి వారి ఫోటోకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పెద్దలందరూ కూడా పూలతో వారికి ఫోటోకు శ్రద్ధాంజలి ఘటించాలని మనవి చేసుకున్న తర్వాత తెలంగాణ గీతం పాషింగ్ గారు. హలో తెలంగాణ గీతం దయచేసి అందరూ లేచి నిలబడాలి. అందరు కూడా కొంచెం ఒక నిమిషం ఆగండి ప్లీజ్. రైట్ ఓకే హలో ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రాణమెల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. వైతాళిక కలలా మందిరాలు జాతి
జాతిని జాగృత పరచే గీతాల జనజాత అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మ తల్లి నిన్ను తడుపంగా పచ్చని మా నేలల్లో పదిరి తిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 థ్యాంక్ యూ సార్. అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ జీవి వెన్నెల గద్ద గారి పక్షాన ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు. థ్యాంక్ యూ సార్. పెద్దలు తెలంగాణ ఆశ భాష ప్రపంచానికి భారతదేశానికి తెలియజేసినటువంటి గొప్ప కవి రచయిత నటుడు పెద్దలు నరసింహరావు గారిని గౌరవనీయులు పెద్దలు నరసింహరావు గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందా మనం చేస్తున్నాం. దయచేసి ప్లీజ్. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఇతర మంత్రులు, ఇతర పెద్దలకి, ప్రేక్షకులారా, అందశ్రీ నాకు ఒక పావు శతాబ్దం నుంచి తెలుసు, 25 సంవత్సరాల నుంచి. ఈరోజు ఒక రకంగా గర్వంగా ఉంది, మరో రకంగా బాధగా ఉంది. గర్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 9 మంది ప్రముఖులని అత్యున్నతంగా గౌరవించుకోవడం జరిగింది. దాంట్లో మనం అందశ్రీని ఈరోజు కోల్పోయాం భౌతికంగా. అయినప్పటికీ ఆయన మనతో ఎప్పుడు ఉంటాడు. అందశ్రీ ముఖ్యంగా ఆశుకవి, నాలుక మీద సరస్వతి నాట్యం ఆడుతుంది. అశుగా కవిత్వం చెప్పగలడు. ఆయనకి ఒకే ఒక విషయం తెలుసు, మనుషుల్ని ప్రేమించడం. ఆయన అన్ని గీతాల్లో మానవత్వం ప్రవహిస్తుంటుంది. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ చాలా ప్రముఖమైన గాయకుడు, కవి, నాయకుడు కూడా. చాలా బాధాకరంగా ఉంటుంది. చాలామంది ఉన్నారు మాట్లాడడానికి, కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. కాబట్టి ఆ కవి పరంపరని కాపాడుకోవాలని, ఆ సంస్కృతిని, ఆ కళలన్నీ ఉన్నతంగా ఎత్తి పట్టుకోవాలని అనే నా కోరికని ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తారని పూర్తిగా ఆశిస్తూ ఇంతతో ముగిస్తుంది. పెద్దలు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రభాకర్ అన్న 2 నిమిషాలు. నమస్కారం పెడితే పెద్దలు అందశ్రీ గారికి నివాళులు అర్పిస్తూ వారి సంతాప సభ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమానులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ 2009
పార్లమెంటు 15వ లోక్సభలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని నింపేటువంటి పాటలు అందించి తెలంగాణ సాధనకు ఒక మూల కారకుడుగా అందశ్రీ గారి యొక్క వారి జీవితాన్ని కొనసాగించారని చెప్పడానికి ఈరోజు వారి పాటలు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి నిదర్శనం వాటి సందర్భంగా మనవి చేస్తూ వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అందశ్రీకి సంబంధించి సముచిత గౌరవాన్ని ఇస్తూ వారి చరిత్రను పాఠ్య పుస్తకాంశాల్లో పెట్టడంతో పాటుగా వారు రచించినటువంటి గీతాన్ని శాశ్వతంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఐక్యతకు ఉండే విధంగా జయహో తెలంగాణ రాష్ట్రీయ జాతీయ గీతంగా చెప్పడంతో పాటుగా వారి స్మారక స్తూపానికి సంబంధించి ఇచ్చిన మాట ప్రకారంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ కార్యక్రమాలన్నీ వేగవంతంగా పూర్తయ్యే విధంగా పర్యవేక్షిస్తామని అందశ్రీ గారి స్ఫూర్తి భవిష్యత్ తరానికి తెలిసే విధంగా కళాకారులు ఇతర మేధావులంతా వారి స్ఫూర్తిని ముందుకు కొనసాగించే విధంగా తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ ఐక్యతకు ప్రజాపాలనకు నిండు ఆశీర్వచనమియాలని కోరుతూ అందరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. పెద్దలు ప్రొఫెసర్ కాసిం గారిని 2 నిమిషాలు మాట్లాడు ప్లీజ్. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ అన్న గారికి, వేదిక మీద ఉన్న ఇతర మంత్రివర్గ సభ్యులందరికీ, పెద్దలకి, వేదిక ముందు ఉన్న మిత్రులారా, పెద్దలారా, అందశ్రీ మనల్ని వదిలి ఆయన పాటను మాత్రమే మన ముందు ఉంచి వెళ్ళారు. గుర్రం జాషువా గారు 80 ఏండ్ల కిందట ఒక మాట రాశారు. గుర్రం జాషువా గుంటూరు జిల్లా వినుకొండలో పుట్టాడు. ఆయన రాసిన మాట ఏమిటంటే, రాజు మరణించనొక తార రాలిపోయి, సుకవి మరణించనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు అనే మాట ఉన్నది. రాజులకి విగ్రహాలు నిర్మాణం చేస్తారు, ఆ విగ్రహాల్లో రాజులు ఉంటారు, కానీ సుకవి ప్రజల నాలుకల మీద ఉంటారు. ఆ సుకవి ఇవ్వాల అందశ్రీ మన ప్రజల నాలుకల్లో, తెలంగాణ మొత్తం తెలుగు ప్రజల నాలుకల మీద ఉన్నాడు. అందశ్రీ ప్రత్యేకత ఏమిటి అంటే, చాలామంది ఒక తరం కవులందరూ మనల్ని వదిలి వెళ్ళిపోయారు. తరం వెళ్ళిపోతున్నదో అని గోరెటి వెంకన్న ఒక అద్భుతమైన పాట రాశాడు. ఆ తరములో మొట్టమొదలు ఈ తెలంగాణ నేలని చైతన్యం చేసిన గూడంజన్న, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, గట్టు మీన దొరోడేమో చెట్టు లక్క నిలచుండి, ఆలు నుండి తల్లి దాకా వాయు వరుస లేకుండా, కొట్టుడేందిరో వాడి తిట్టుడేందిరో, దొరయేందిరో నడుమ దోపిడేందిరో అని గూడంజన్న రాశాడు. గూడంజన్న 1972లో ఈ పాట రాస్తే ఆ పాటను అందుకొని ఎంతో మంది పాట కవులు ముందుకొచ్చారు. గద్దరన్న మనందరికీ తెలుసు, మొత్తం తెలుగు సాహిత్యాన్ని హిమాలయ శిఖరాల ఎత్తుకు ఎదిగించినటువంటి రాసినటువంటి అన్న గద్దరన్న మన ముందు ఉన్నారు. గూడంజన్న, గద్దరన్న, ఆ వరుస క్రమంలో అందశ్రీ అన్న. ఈ అందశ్రీ అన్నకి, ఈ అన్నలకి, మిగతా వారికి కవులకి, పాట కవులకున్న ప్రత్యేకత ఏమిటంటే, గూడంజన్న డిగ్రీ వరకు చదువుకున్నాడు, గద్దరన్న డిగ్రీ వరకు చదువుకున్నాడు, గోరెటెంకన్న పీజీ వరకు చదువుకున్నాడు. అందశ్రీ అన్న అక్షరాలు నేర్చుకోవడానికి ఒక పెద్ద యుద్ధమే చేశాడు. కనుక ఒక పెద్ద యుద్ధము చేసి ఈ కవిత్వం నాకెందుకు రాదు అని ఒక ప్రశ్న వేసుకున్నాడు. చాలామంది నన్ను అడిగారు, అందశ్రీ అన్న పద్యంలాగా ఎందుకు రాస్తాడు పాటని, గద్దరన్నలాగా, గూడంజన్నలాగా, గోరెటి వెంకన్నలాగా పాటను ఎందుకు రాయాడు అని అడిగినప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఆనాడు గుర్రం జాషువా సంస్కృతం నేర్చుకుందామని స్కూలుకు వెళితే సంస్కృతం నేర్పకుండా స్కూల్ నుంచి బయటికి నెట్టేశారు. నెట్టేసిన తర్వాత తన మిత్రుని ద్వారా సంస్కృతం నేర్చుకొని, బ్రాహ్మణ కవులారా, మీకు నేను ఏమాత్రం తీసిపోను, మీరు రాసిన పద్యంతో కన్నా నేను ఎక్కువగా పద్యం రాయగలనని గుర్రం జాషువా నాడు నిరూపించాడు. ఆ తరువాత అక్షరానికి దూరమైన మనిషి, ఊరికి దూరమైన మనిషి, తల్లిదండ్రులకి దూరమైన మనిషి, తల్లిదండ్రులే లేరని ప్రకటించుకున్న మనిషిలు ఎక్కడికి వెళ్ళాడు? అడవుల్లోకి వెళ్ళాడు, ప్రకృతిలోకి వెళ్ళాడు. పక్షులు, చెట్లు, చేమలు, పుట్టలు చుట్టాలుగా మారిపోయాయి. ఆ క్రమంలో నడుస్తూ ఉన్నప్పుడు, పరిగెత్తుతూ ఉన్నప్పుడు, పశువులు కాస్తున్నప్పుడు కాళ్లకు ముళ్ళు గుచ్చుతే ఆ ముళ్ళు
రక్తం కారుతూ ఉంటే చీము నెత్తురై పారిన ఆ పాదాల నుంచి, ఆ నోటి నుంచి, శరీరము నుంచి పాట తప్ప ఇంకొక ఆధారం లేదు ఆయనకి. పాటలో భాగమయ్యాడు, పాటనే శరీరంగా మారిపోయాడు. కనుక మెల్లగా ఆయన పద్యాన్ని నేర్చుకోవటం మొదలుపెట్టాడు. యక్షగానాన్ని విని యక్షగానం నుంచి పద్యం నేర్చుకున్నాడు. పల్లెటూర్లలో కోలాటం పాటలు విని పాట నేర్చుకున్నాడు. బతుకమ్మ పాటలు విని పాట నేర్చుకున్నాడు. ఇది అల్లికా వారసత్వం, ఇది రాత వారసత్వం కాదు, ఇది అల్లికా వారసత్వం. ఒక మంచాన్ని తాడు తీసుకొని అల్లుతాం మనం, ఒక బుట్టని ఎదురు కమ్మలతో అల్లుతాం మనం. ఎట్లయితే బుట్టని మంచాన్ని అల్లుతామో పాటని ఎవరు అల్లుతారయ్యా అంటే చదువు రాని వాళ్ళు పాటని అద్భుతంగా అల్లుతారు. అట్లాంటి ఒక అద్భుతమైన రచన మనకి అందశ్రీ అన్నలో కనిపిస్తుంది. కనుక ఎవరికి తీసిపోనట్లుగా మీరు చూడండి, నా జ్ఞానాన్ని ఎవరైనా సరిచేయవచ్చు. 29 రాష్ట్రాల్లో భారతదేశంలో రాష్ట్ర గీతము రాసిన వ్యక్తి, చదువురాని వ్యక్తి రాష్ట్ర గీతం రాసిన వాళ్ళు, అట్టడుగు వర్గం నుంచి వచ్చి రాష్ట్ర గీతం రాసిన వారు బహుశా ఎవరు ఉండకపోవచ్చు. ఆయన రాష్ట్ర గీతం రాసిన తొలి రోజుల్లో తెలంగాణ సమాజం ప్రకటించుకున్నది. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రానికి మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ, మా కన్న తల్లికి మంగళారతులు అని పాట పాడాం. బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, గలగలా గోదావరి పారిపోతుంటేను, బంగారు పంటలు ఆంధ్రకాయే, బక్క చిక్కిన బ్రతుకులు తెలంగాణ కాయే అని పాట పాడుకున్నాం మనం. అట్లాంటి సందర్భంలో ఈ మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ మాకొద్దు, మాకు జయ జయ హే తెలంగాణ కావాలి. ఈ పాటని పాఠశాలలో, కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో, సభల్లో పాడుకున్న పాట. ఈ పాట అనధికారికంగా తెలంగాణ గీతంగా ఉండిపోయింది 10 సంవత్సరాలు. అధికారికంగా రేవంత్ అన్న, ఈ సందర్భంగా నేను రేవంత్ అన్నను పొగుడుతున్నానని ఎవరైనా అనుకోవచ్చు, ఎవరైనా నేను రేవంత్ అన్నని పొగుడుతున్నానని అనుకోవచ్చు. నేను రేవంత్ అన్న నుంచి ఆశించేది ఏమీ లేదు. కనుక నేను ఇక్కడ పొగడత కాదు, ఒక సందర్భం వచ్చినప్పుడు అనధికారికంగా ఉన్న పాట అధికారికంగా ఎందుకు కాకూడదని ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అధికారికంగా రాష్ట్ర గీతం చేసిన వ్యక్తి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కనుక మిత్రులారా, నాకు తెలిసి ఒక కట్టడుగు ఆయన కులాలకు అతీతుడు. అదే గుర్రం జాషువా చెప్పాడు కదా, కుల మతాలు గీసుకున్న గీతల చొచ్చి పంజరాన పట్టు వడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించే తిరుగులేదు విశ్వనరుడా అన్నాడు. అందశ్రీ విశ్వనరుడు. ఆయన ఏ కులంలో పుట్టాడో చెప్పలేదు, నాకు కులము లేదన్నాడు. కులము లేదని ప్రకటించుకోవటం మామూలు విషయం కాదు, అసాధారణమైన వ్యక్తులు మాత్రమే ఆ మాట మాట్లాడగలరు. అలా ప్రకటించుకున్న వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్ర గీతం రాసిన రచయితగా మారాడు. కనుక అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వ్యక్తి పాటను చేతబడితే మీరు చూడండి. ఈ సందర్భంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, మొత్తము తెలుగు నేల మీద ప్రజా ఉద్యమాలు వచ్చినప్పుడల్లా పాటలు రాసిన వాళ్ళందరూ వాళ్ళ సామాజిక వర్గాన్ని చూస్తే వాళ్ళందరూ దళితులే. గూడంజన్న దళితుడు, గద్దరన్న దళితుడు, గోరటి వెంకన్న దళితుడు, ఇక్కడ సజీవ సాక్ష్యంగా ఉన్న జయరాజన్న దళితుడు, అందశ్రీ అన్న ఒకవేళ ఆయన ఒప్పుకోకపోయినా ఆయన పుట్టిన సామాజిక వర్గం నుంచి వచ్చాడు గనక తెలుగు సాహిత్యాన్ని పునీతం చేసిన వ్యక్తులు ఎవరయ్యా అంటే ఊరికి దూరంగా అంటరాని గుడిసెలో పుట్టిన వాళ్ళే. అందుకే తెలుగు సాహిత్యంలో ఈ పాటకి దక్కవలసినంత గౌరవం ఇవాళ రాష్ట్ర గీతంగా దక్కింది. ఇంకా జరగవలసింది ఏమిటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ తెలుగు విశ్వవిద్యాలయంలోనూ ఈ పాటల మీద ప్రత్యేకంగా పరిశోధన చేయడానికి ఒక కళాపీఠాన్ని నెలకొల్పి లేదా ఒక పరిశోధన కేంద్రం నెలకొల్పి దానికి కావలసిన నిధులని ప్రభుత్వం వైపు నుంచి ఇస్తే ఈ పాట గొప్పతనం ఏమిటో వేల సంవత్సరాల కిందట రాసిన నన్నయ్యలాగా ఈ పాట గొప్పతనం కూడా నిలబడుతుంది. ఈ సందర్భంగా పెద్దలందరూ ఉన్నారు. ఇంత చేసిన రేవంత్ అన్న పాట మీద పరిశోధన చేయడానికి సంవత్సరానికి 2 కోట్లో 3 కోట్లో ఇస్తే ఒక 10 మంది పరిశోధకులు దాని మీద పరిశోధన చేస్తారు. ఈ ఒక్క పని చేస్తే ఈ పాట దిగంతాలకు వ్యాపించుతుందని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం ఈ సందర్భంగా అందశ్రీకి, ఆయన లోకాతీత కవి, ఆయన లోక కవి, ఈ లోకాన్ని మనిషి విధ్వంసం పోతున్నప్పుడు మాయమైపోయిన మనిషిని తన పాట ద్వారా వ్యక్తం చేశాడు. అదేవిధంగా ఈ సమాజంలో కొమ్మ చెక్కుతే బొమ్మరా, కొలిచి మొక్కుతే అమ్మరా, ఆదికే. ఏ మనిషి అయినా సరే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దేవుని మొక్కుతారు.
కానీ ఆ దేవుడికి రూపం ఏమిటంటే ప్రకృతి రూపం అని చెప్పాడు. ఆ పాటలో మీరు చూస్తారు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి అన్నాడు. ఇవాళ దేశంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? ఒకే దేవుని మొక్కాలే, ఒకే ఓటు ఉండాలి, ఒకే ట్యాక్స్ ఉండాలి, ఒకే పార్లమెంట్ ఉండాలి, ఒకే ప్రధానమంత్రి ఉండాలి అంటున్నాడు. కానీ అందశ్రీ అని అన్నాడు, ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి నమ్మకాలు వారి ఉన్నప్పుడు ఒక ఎల్లమ్మ ఉంటుంది, మల్లమ్మ ఉంటుంది, పుల్లమ్మ ఉంటుంది, పోలేరమ్మ ఉంటుంది, కట్టమైసమ్మ ఉంటుంది, రాముడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, శివుడు ఉంటాడు. ఎవరి నమ్మకాలు వాళ్ళవని ప్రకటించిన ఒక అద్భుతమైన కవికి నివాళులర్పించే ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున వందనాలతో థ్యాంక్ యూ. పెద్దలు మాట్లాడాల్సింది దయచేసి మా అక్క, ఈ రాష్ట్రానికి అక్క విమలక్క, అక్క 2 నిమిషాలు అక్క, ప్లీజ్ అక్క. సభకు ఉద్యమాభినందనలు. అధ్యక్షత వహిస్తున్నటువంటి లక్ష్మణన్న గారికి, వేదిక మీద పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మహేష్ అన్న గారికి, పెద్దలు హనుమంతన్న గారికి, పొన్నమన్న గారికి, అన్న దామోదరన్న గారికి, తదితర పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మిత్రులారా, అందశ్రీ అన్నతో పాటు చాలామంది కవులు కళాకారులు ఉన్న అందశ్రీ అన్నతోటి నాకున్న బంధం మాయముంత బంధం. ఎందుకంటే వరంగల్ జిల్లాలోని భైరాన్పల్లి పక్కన మద్దూరు మండల్ లద్దునూరు గ్రామం మా అమ్మమ్మల్లూరు, ఆ సరిహద్దుల్లో ఉన్నదే రేవర్తి. అందుకే ఆయన ఎప్పుడు కూడా అంటుండేవారు, మాయముంత బంధం మా అక్కది నాది అని. అటువంటి బంధం ఈ గత 20 సంవత్సరాలుగా కొనసాగినటువంటి బంధంలో అనేక వేదికలు పంచుకున్నటువంటి మేము తెలంగాణలోని ఇవాళ తెలంగాణ మాగాణమంతా కూడా ఎట్లా ఉంది అనేటువంటిది మనందరికీ సుపరిచితమే. నిప్పులవాగు చీకటి పల్లెల్లో వెలుగులు నింపడమే కాకుండా తెలంగాణ మాగాణమంతా కూడా ప్రసరించాలని, ఆ రకంగా మొలకలెత్తాలని, తెలంగాణ నాలుకల మీదనే కాకుండా పాఠ్యపుస్తకాల్లోకి కూడా చేరినటువంటి అందశ్రీ అన్న తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు, తెలంగాణ గీతం ఉన్నంత వరకు అందశ్రీ అన్న మన మధ్యనే ఉంటాడు. అందశ్రీ అన్న మాయమైపోయిండు అనేటువంటిది కాదు. ఈ సమాజంలో మానవ విలువలు పతనమవుతున్నటువంటి సందర్భంలో ఆ విలువలను ఎట్లా కాపాడుకోవాలనేటువంటి దానికోసం మన ముందుకు ఆ పాట తీసుకొచ్చినా అందశ్రీ అన్న మాయమైపోలేదు. అందుకోసం అందశ్రీ అన్న మన మధ్యనే ఉన్నాడని మరొక్కసారి తెలియజేస్తూ, సమయం కూడా లేదు అని చెప్పినందువల్ల నేను మిత్ర రాసినటువంటి పాట ఒకసారి మీ ముందు పాడి వినిపిస్తాను. నిర్మల, సునీత, నిర్మల, అరుంధతి రండి. అందశ్రీ అల్లిన అక్షరాల పూలమాల తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేళా. అందశ్రీ అల్లిన అక్షరాల పూలమాల తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేళా. అందశ్రీకి జోహారులంటూ తెలంగాణ తల్లికి జయ జయలంటూ అందశ్రీ అల్లిన అక్షరాల పూలమాల తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేళా. తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేళా. గలగల గజ్జల బండి పోతున్నది జయ జయ అక్షర జయ గీతి అయినాది. మాయమైపోలేని మనిషేగ చిరునామా అందశ్రీ అల్లిన అక్షరాల పూలమాల తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేళా. తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేళా. సంక్షోభ సమరాల వేళ సరిగమలు శాంతినిచ్చేలా, సంక్షోభ సమరాల
కవి కొరకు అందశ్రీ అల్లిన అక్షరాల పూలమాల తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేలా పశువులను గాసిన వేళ ప్రకృతే పరవశించేలా పశువులను గాసిన వేళ ప్రకృతే పరవశించేలా నాగలి దున్నేటి రైతులా నేలమ్మ పచ్చని పైరులా ఎర్ర సముద్రాలు పొంగేటి గంగలు పాటలే పాటాలు నందులు చిందులు జోహారులంటూ పాడేము నీకు అరుణోదయాన వీడ్కోలు నీకు అందశ్రీ అల్లిన అక్షరాల పూలమాల తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేలా తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేలా ఎప్పటికి ఇంక నీ ఊటలా పులినే తరిమేసే జింకలా ఎప్పటికి ఇంక నీ ఊటలా పులినే తరిమేసే జింకలా లందలో పొడిసిన రవిలా అడవిలో కాసిన ఎన్నెలా తెలంగాణ చరితలో తేజస్సువైనావు జనమాగాణాల్లో మొలకెత్తి పెరిగేవు అందశ్రీ నీ వెంట జనకవుల కలసేనా తెలంగాణమంతా జాగృతమయ్యేలా పాడేము జయ జయ హేలా మేము 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 పాడేము జయ జయ హేలా నాకు తెలిసి చరిత్రలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు ఎవరి పాడే కూడా మొయ్యలేదు. కానీ అందశ్రీ అన్న పాడే మొయ్యడమే కాకుండా కుటుంబ సభ్యులలో ఒకరిగా ఉంటూ అక్కడ ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. నిజంగా అందశ్రీ అన్నకు జనం యొక్క హారతితో పాటు ఒక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్న గారు మొత్తంగా ఉన్నటువంటి ఇక్కడ మంత్రివర్గం అంతా కూడా వాళ్ళ వెంట నడిచినందుకు వారికి మరొక్కసారి నేను ఉద్యమాభినందనలు మరొకసారి తెలియజేస్తున్నాను. నమస్తే. దయచేసి పెద్దలు ముఖ్యంగా అన్నగారికి బెంగళూరు పోవాల్సిన ముఖ్యమంత్రి గారికి దయచేసి మా అనిల్ అన్నకు మా సూర్యమన్నకు మా మల్లురావు అన్నకు మన్నించాలని కోరుకుంటూ ఇప్పుడు అన్న యాదగిరి అన్న ఒకటే మాట చెప్తారట. పెద్దలు కవిలకి కళాకారుడు కాబట్టి పెద్దలు గౌరవనీయులు ఒక్కటే నిమిషం. చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు వచ్చి కార్యక్రమం నిర్వహించడం. అది అన్ని కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తున్నారు. గద్దర్ విషయంలోనూ అందశ్రీ విషయంలోనూ. ఆయన ఇప్పుడు షూలో చెప్పులు పెట్టుకొని పరిగెత్తడానికి రెడీగా ఉన్నారు. బెంగళూరుకి వెళ్ళాలి వారు. కాబట్టి బెంగళూరుకి వెళ్తే ఒక చిన్న పని చేయమని రిక్వెస్ట్ చేయడానికి చెప్తున్నా. బెంగళూరు దగ్గర హవేరీలో కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ ఉంది. ఇక్కడ కూడా అందశ్రీ గారి జ్ఞాపకంలో, గద్దరన్న జ్ఞాపకంలో ఒక ఫోక్లోర్, తెలంగాణ ఫోక్లోర్ యూనివర్సిటీ పెట్టాలి. ఎందుకంటే వేల పాటలు తెలంగాణలో ఉన్నంత సాహిత్య సాంస్కృతిక సంపద దేశంలో ఎక్కడ లేదు. ఆంధ్రలో కూడా పోయింది. కాలువలు వచ్చి ఇంగ్లీష్ చదువులు వచ్చి కొట్టుకుపోయినాయి. మన దగ్గర కూడా పోయే ప్రమాదం ఉంది. అది కాపాడుకోవాలి. మా యశ్పాల్ దగ్గర చాలా వేల పాటలు ఉన్నాయి, సీడీల రూపంలో ఉన్నాయి, అవన్నీ క్యాసెట్ రూపంలో ఉన్నాయి, బయటికి తేవాలి. రాజలింగ దగ్గర కూడా చాలా పాటలు ఉన్నాయి. ఇవన్నీ బయటికి తీసుకొచ్చి చేయాలి. అప్పుడే అది వారికి అసలైన నివాళి అవుద్ది. గుర్తుపెట్టు, హవేరీలో ఉన్నట్టుగా కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ పెట్టండి. ఎందుకంటే అందశ్రీ నేనే మొట్టమొదటి జేబీరాజు గారు చెప్పినట్టు వర్తమానం పత్రిక పెట్టి తెలంగాణ పత్రిక 95-96 నరసింహ గారికి కూడా తెలుసు. అది పెట్టి ఆయన ముందు నుంచి అప్పటి నుంచి గమనిస్తున్నాం ఆయన్ని. అందెల్లయ్య కీర్తి శాశ్వతంగా ఉండాలంటే ఒక యూనివర్సిటీ పెట్టాలి, ఫోక్లోర్ యూనివర్సిటీ. నమస్కారం. ఇప్పుడు వెన్నెల చెల్లె ఒక చరణం మారుతుందంట. సాహిత్య అధ్యక్షులు గారు చెల్లె ఒకటే నిమిషం చెల్లె. థ్యాంక్ యూ అన్న. వేదిక మీద ఉన్న మన గౌరవనీయులైన రేవంత్ అన్న గారికి, అట్లాగే మంత్రివర్గానికి అందరికీ, పెద్దలకు అందరికీ పేరు పేరున వందనాలు. అట్లాగే మన అందశ్రీ
అన్నగారి కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న అన్నలు, తమ్ముళ్ళు, కళాకారులు, అక్కలకు అందరికీ వందనాలు. అందశ్రీ అన్నగారు గద్దరన్న గారికి చాలా చాలా మనసుతో ఉన్న సంబంధం, కళారూపమైన సంబంధం, ఉద్యమ పూర్తి గురించి సంబంధం. అట్లాగే ఇద్దరు అప్పుడప్పుడు తమ సిద్ధాంతాల గురించి కూడా చర్చించుకుంటూ డిఫరెన్సెస్ మాట్లాడుకునేవాళ్ళు. మేము అదృష్టవంతులము, ఎందుకంటే ఎంతోమంది కళాకారులు, మేధావులు, అమరవీరులు, ఉద్యమకారులు వచ్చి ఉన్న ఇల్లులో మేము పుట్టి పెరగడం మా జన్మ సాకృతమైంది. సో అందశ్రీ అన్న వచ్చినప్పుడల్లా నేను స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్ని. అందశ్రీ అన్న గురించి, అందశ్రీ అన్న కోసము ఒక చిన్న, అందశ్రీ అన్న అనగానే నాకు ఏమనిపిస్తుందో అదొక చిన్న 2 మాటల్లో మీకు అందజేస్తాను. అందశ్రీ అన్న, అందశ్రీ అన్న ఆ గానం గుండెలను కదిలిస్తుంది. అందశ్రీ అన్న ఆ గానం గుండెల్ని కదిలిస్తుంది. ఆ గొంతు గన్నులై పేలమంటుంది. ఆ గొంతు గన్నులై పేలమంటుంది. మొనగాడు ఎవడ్రా మొనగాడు, ఎవడ్రా మొనగాడు అంటూ ప్రశ్నించినప్పుడు, ఎవడ్రా మొనగాడు అన్నప్పుడు ప్రశ్నించినప్పుడు మనసులోంచి, ఈ మనసులోంచి, ఈ మనిషిలో ఒక మనసున్నది, ఈ మనుషులో ఒక మనసున్నది, ఈ మనిషిలో ఒక మానవత్వం ఉన్నది అని నిజంని వెలిగింపజేసిన అందశ్రీ అన్న వెలుగుని ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటాము. అందశ్రీ అన్న చూపిన ఈ వెలుగుని ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటాము. అందశ్రీ అన్న వెలుగు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అందశ్రీ అన్న గారికి జోహార్లు, జోహార్లు. థ్యాంక్ యూ. పెద్దలు, గౌరవనీయులు అన్న నరసింహులు అన్న మన్నించాలి. ఒకసారి నమస్కారం పెట్టి ప్లీజ్. నమస్తే పెడితే బాగుంటుంది. ఏ మనుషులే అది అదే సరే కానీ అది కాలం అంతే. అందశ్రీ గారి సంతాప సభ కార్యక్రమానికి నన్ను పిలిచి మాట్లాడమని చెప్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఏదేమైనా మన ముఖ్యమంత్రి గారు ఒక పేదోళ్ళ మనిషి అయినట్టుగా, అట్టడుగు వర్గాల మనిషి అయినట్టుగా పేదోళ్ళ యొక్క మనసులో ఏముందో గమనించగలిగేటువంటి స్థితిలో వారు ముందుకు పోతున్నందుకు ప్రత్యేకంగా ఒక కౌగలిని తీస్తే చాలు, నేను వెళ్ళిపోతానే. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రండి. అరే కులంలో పెద్దోన్ని, 70 ఏళ్ళ వయసు వచ్చినాయి, ఒక నిమిషం మాట్లాడమంటే నేను లక్ష్మణ్ గారికి మొదటే చెప్పా, ఏది ఏమైనా ఇవాళ వ్యవస్థలో నాయకులే మంచోళ్ళు కావాలి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరావటం లేదు. ఎక్కడో ఒక చోట ఒకడు ఉంటే వాడు కూడా కనపడతలేడు, ఏడున్నాడో ఏం సంగతో అని అందశ్రీ పాట రాశారు. ఏడున్నాడో ఎందుకు అనుకోవాలన్నాయా? మన పేద వర్గాలంతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు అనుకోవాలి. మనం నువ్వెన్ని కోట్లు ఇచ్చినా ఈ ఆత్మీయత నీకు రాదు. నువ్వు ఏ పని చేసినా పేదోడు హృదయం దోసుకున్నంత తృప్తి దేంట్లో ఉండదు. నేను చాలాసార్లు నీ మీద మాట్లాడేటువంటి విషయం నీకు తెలుసు, కానీ వర్గీకరణ దగ్గర నుంచి నా మనసులో ఎంత మార్పు వచ్చిందో నీకు సమయం లేదు మమ్మల్ని గమనించటానికి. మనుషుల్ని మార్చేది మంచితనం.
అందశ్రీ గారు చదువుకోలేదు. అసలు ఈయనకు నాకైతే ఎప్పుడు నేను కనబడ్డది కూడా లేదు, నేను ఎప్పుడు చూసింది కూడా లేదు. కానీ చచ్చిపోయిన తర్వాత అసలు కులమే కులమో కాదంటున్నారు, ఏంది గోల్ అని చెప్పేసి నేను యూట్యూబ్లో వెతుకుని మొదలుపెట్టినా. మొదలు పెడితే ఆయన ఎక్కడ కూడా తన కులాన్ని గురించి చెప్పకపోతే చివరికి నేను ఎవరది పేబర్తి విలేజ్కి అక్కడ ఉన్నటువంటి నాకు తెలిసిన వాళ్ళకు పంపించి అసలు ఎక్కడ పుట్టిండే ఆయన సంగతి ఏందో చెప్పు, మరి ఎట్లా మాట్లాడాలి రేపు పొద్దున అంటే ఆయన మాదిగ కులంలో పుట్టిండు. కానీ ఎక్కడ ఆయన చెప్పుకున్నటువంటి సందర్భం లేదు. కానీ నేను గర్వపడుతున్నా, నేను ఒక దళితుడిగా, దళిత వర్గాల్లో కూడా ఒక మాదిగ కులస్తుడిగా నేను గర్వపడుతున్నా. మా గద్దర్ అన్నను చూసి నేను గర్వపడుతున్నా, మా జయరాజ్ అన్నను చూసి కూడా గర్వపడుతున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత మా వాళ్ళు ఎంత చైతన్యమైందంటే ఇంటికో డప్పు, ప్రతి హృదయం కూడా కళాకారుడై సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతెత్తి స్థాయికి మాత్రం ఎదిగింది. మాకేం రాలే, దళిత వర్గాలకు పేద వర్గాలకు ఏమీ రాలే, కానీ చైతన్యం వచ్చింది. ఆ చైతన్యాన్ని ముఖ్యంగా ముందుండి నడిపించినటువంటి నాయకుడే అందశ్రీ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నీకేం కావాలి, నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఉండు ముఖ్యమంత్రి, మేము కాపాడుకుంటాం నేను. నువ్వు ఎన్ని రోజుల్లో ఉంటావో ఉండు, నేను 10 ఏళ్ళు కాదు. ఇవాళ కావాల్సింది మంచితనం కావాలి. నువ్వు పాడే మోసినావు, ఎవరైనా పాడే మోస్తే మోసిడొచ్చు. ముద్దాన్నావు, కొడుకు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేసినావు. అరే నువ్వే మాది కూడా అనుకుంటాం, నువ్వే మాలాయనం అనుకుంటాం. 59 కులాలు నీ వెంబడే ఉండేటట్టు చేస్తాం. నాకు నువ్వేమి ఎక్కర్లేదు, సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం ఇస్తే చాలు. నీ వెంబడే నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, షుగర్ బాగుంది, ఎప్పుడు పోతున్నా తెలియదు. అందశ్రీ గారు 64 ఏళ్ళకే పోయింది, నాకు 70 వచ్చినాయి. నేను 70 వచ్చిన నెల చూస్తుంటా, వీడు గట్టిగా నడుస్తుండా, నా పని అవుతుందా ఉంటుందా. మా హనుమంతరావుని చూస్తే అరే 20 ఏళ్ల కింద చూస్తే అట్లే ఉండి ఇప్పుడు అట్లే ఉండాలి. ఈయనతో పాటు పాదయాత్రలు కూడా చేసినట్టు మా ఆలేరులో. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను గౌరవించటం నాకు అలవాటు. నా జీవితంలో తెలిసో తెలియకో నేను 6 సార్లు గెలిచిన ముఖ్యమంత్రి గారు. పెత్తందారుల మీదనే గెలిచిన, అది కూడా చెప్తున్నాను. నేను ఎవరికి ఒక ఎన్టీ రామారావు గారు ఒక్కడే మాదిగలు కానీ పేద వర్గాలకు అన్ని రకాలుగా ముఖ్యంగా రాజకీయ శక్తినిచ్చింది ఒక ఎన్టీ రామారావు గారు. మీరు అర్థం చేసుకోవాలి, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన మళ్ళీ మాకు ఎవరు ఇయ్యట్లే. ఒకవేళ నువ్వు అందశ్రీ రాసినటువంటి పాటలో భాగంగా మా ఎక్కడో ఉన్నాడు, యారులో కనబడతాడని చెప్పిండు ఆయన. ఇవాళ నేను అంటున్నా, ఒక మాదిగ బిడ్డగా లేకపోతే దళిత బిడ్డగా మేమందరం నీ ఎంబడి ఉంటాం. నేను వీకెట్టోడే లేడు ముద్దాడు. మా మాదిగోళ్ళ ఇళ్ళలో వాడు, మా మాలోళ్ళ ఇళ్ళలో వాడు, మా 59 కులాలు ఇళ్ళలో ఒక్కసారి అట్ట పండుకోరా. మా బీసీ ఇళ్ళలో వాడు, మా సాకలోళ్ళ ఇళ్ళలో, మంగళోళ్ళ ఇళ్ళలో పండుకొని రావా. నువ్వు ఏ పని చేయకపో. ఏం బువ్వ ఎవడు పెడుతుండే, ఎవడి ఆగు బిడ్డ, ఎందుకు తొందర పడుతున్నాడు. నన్ను డయాస్ మీద గింతే చెప్పినటువంటి వ్యక్తి అయితే లేడు. కానీ మా రేవంత్ రెడ్డి ఫస్ట్ టైమే చెప్పినాయా, నేను సరే మొట్టమొదట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, నా తమ్ముడు అని చెప్పిన. నేను అందరికంటే మొట్టమొదట ప్రకటించింది నేను. కానీ ఏం చేద్దాం, కాలం ఇట్లా గడిచి వస్తూ ఉంది. ఓకే, అయినా కూడా నాకే ఇబ్బంది ఏం లేదు. నేను అన్నీ చూసినా, అన్నీ చేసినా. ఇలా అందశ్రీ మహాకవికి మీరు పట్టం కట్టిన దానికి మా అందరికి పట్టం కట్టినట్టే లెక్క. ఏం ప్రభాకర్ అన్న, అందరికి పట్టం కట్టినట్టే లెక్క. కాబట్టి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం,
రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఒక ఎన్టీ రామారావు కోసమే చేకొట్టినా గట్టిగా ఇప్పుడు నీ కొరకే కొడుతున్నా. ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత నీది, ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. నేను ఇంకో మాట చెప్తా ఉన్నా, కూర్చోరాదే ఇగో మా కులాల్లో కూడా ఒక లాస్ట్ మాట రేవంత్ రెడ్డి గారు, నేను 3 పిల్లలు వర్గీకరణ విషయంలో కాల్చుకొని చచ్చిపోయింది. మళ్ళా మాడి చస్తే ఆ హాస్పిటల్కు నేనే పోయినా. నేను పోయి వాళ్ళు చనిపోయినటువంటి దశ వరకు నేనే ఉన్నా. నువ్వు వర్గీకరణ చేసిన తర్వాత అసెంబ్లీలో నువ్వు మాట్లాడినాక డైరెక్ట్గా నేను అంబేద్కర్ విగ్రహానికి దండేసి ఆ చనిపోయిన ఇండ్లు హ్యాబిట్స్లో ఉన్నాయి, ఎక్కడో కాదు హ్యాబిట్స్లో ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని తీసుకొని చక్కగా స్పీడ్ తోటి వాళ్ళు ఇళ్లలో పోయిన వాళ్ళు బిచ్చగాళ్ళు ఉన్నట్టున్నారు. 4 ఈ 4 పాపం ఏమీ లేదు. నేనేం చేయాలని చెప్పేసి అప్పటిదాకా మేము చూడలే. మా మందకృష్ణ మాదిగని వాస్తవంగా మేము ముందర పెట్టి ఉద్యమాన్ని నడిపించినాం. మేము కాదని చెప్పడంలే, ఆ ఉద్యమాన్ని వెనుక ఉండి నడిపించింది కూడా మోతుకుపల్లి నరసింహలే. నేను ఇది కూడా చెప్తా ఉన్నా. కాబట్టి అయినా సరే పాలిటిక్స్లో ఏదైనా వర్గాల వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చేశాను నేను. ఇవాళ నేనేమంటే కనీసం ఎవరం అక్కడ పోలే. ఇవాళ మీరు దానికి ఒక రూపం కల్పించారు కాబట్టి మీ పేరు మీద నేను అక్కడికి పోయిన 30 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏడుస్తున్నారు పాపం. అరే ఏమైందా, మరి ఎవరు సాయం చేయలేదు, మరి ముచ్చట మన దగ్గర రాలేదు, ఇప్పటిదాకా ఏమైపోతుంది చెంపలేసుకొని నేను ఇమ్మీడియట్గా మా ఎటువా రాజనాథ్ సింగ్ లేడా పోయిండా, ఆయన మంచిగా చెప్పేటప్పుడు ఉండడు. అయితే రాజనరసింహ కొంచెం కోపిస్ట్, కానీ నేను పోయి బ్రదర్ మనం వీళ్ళకు ఏదో ఒకటి చేయాలి కదా, ఈ వర్గీకరణ కోసమే వాళ్ళు చచ్చి ప్రాణం పోసిరు కదా, బలైపోయారు కదా, రక్తం చిమ్మిరు కదా, వాళ్ళ కోసం మనం ఏదైనా చేయకపోతే ఎట్లా, ప్రభుత్వం దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి పోతే వర్గీకరణ చేసిన మనసు ఎప్పుడైతే ఆయనకుందో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తాడని చెప్పాను నేను. లక్ష్మణ్ కూడా చెప్పాను నేను. కనీసం వెంటనే దామోదర్ రాజనరసింహ గారు వాస్తవంగా కొంచెం కఠినంగా మాట్లాడతాడేమో కానీ మనిషి మంచిదే. సుమారుగా ఒకరికి 5-5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళను ఊరట చేపించిన, ఏది ఏమైనా వాళ్ళకి ఇంటికో ఉద్యోగం, ₹1 కోటి ఎంతో మందికి కోట్లు ఇస్తున్నారు. వాళ్ళు ఒక కాజు కోసం దచ్చిన వాళ్లకు ₹1 కోటి చొప్పున వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుతున్నా. మాదిగ జాతి మొత్తం కూడా ఒక తాడికి రావటానికి మాకు అర్ధ గజం స్థలం లేదు మా జాతికి. కనీసం ఇదే నక్లెస్ రోడ్డు మీద ఒక స్తూపం కట్టుకోవటానికి కనీసం ఒక 1000-2000 గజాలు ఇచ్చి మా కులాన్ని గౌరవించవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే నీ పేరు మీదనే మీరే ఫౌండేషన్ వేయండి, మీరే కట్టియండి. జాతి మొత్తం కూడా ఏదో ఒక రోజు పండుగ రోజు మేము చేసుకునేటువంటి అవకాశాన్ని హైదరాబాద్లో మాకు కల్పించాలని నేను కోరుతా ఉన్నా. దయచేసి నేను ఇప్పటిదాకా దరఖాస్తులు ఒక్క నిమిషమే, నేను దరఖాస్తు పట్టుకొని ఎవరి దగ్గరికి పోను నేను. కానీ వాళ్ళు గిలగిల కొట్టుకుంటుంటే చూడలేక మీకు ఆ దరఖాస్తులు కూడా మీకు ఇచ్చాను. ఇంకో మాట ఏంటంటే ఈ వర్గీకరణ విషయంలో చాలామంది చాలామందికి ఆ తమ్ముడు కేసులు ఉన్నాయి, ఇంకా కూడా ఆ కేసులన్నీ తీసేయగలిగినాయి. దయచేసి ఆ కేసులన్నీ తీసేస్తే ఈ వర్గం వాళ్ళు ఇవాళ నా మాల సోదరులు కూడా ఏదైనా కావాలంటే ఇవ్వండి, ఎవరికేం కావాలన్నా ఈ వర్గాలను గౌరవించండి. ఇది మాత్రం ఖచ్చితంగా మేము స్తూపం కట్టుకుంటాం. ఈ వర్గాల వాళ్ళంతా ఒకసారి ఏరి చైతన్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వయసులో చిన్నవాడైనా నేను అనుకుంటా అందశ్రీ నీ చెవిలో ఊదినట్టుండు. అందుకనే ఇవాళ ఈ పేద వర్గాల యొక్క ఆలోచన విధానం మీరు అమలు చేస్తున్నారు. నేను ఒక్కటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మా మనసు గమనించండి, మాకే కోరికలు లేవు. వయసులో ఉన్నప్పుడే నేను ఏం కోరుకోలేదా, నీతికి నిజాయితీకి అంబేద్కర్ వారసుడిగా బతికిన నాకు నాయకుడు విద్యార్థి దశలో కూడా మాకు ఆనాడు నాయకుడిగా మా ఉన్న జేబీ రాజు గారు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే మరి అప్పుడో ఇప్పుడో మాట్లాడినిస్తే నేను ఎప్పుడో దిగిపోదు కదా, మాట్లాడక చాలా రోజులే. ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఒక మీటింగ్కి అవకాశం ఇవ్వండి, మాదిగ వాళ్లకు ఇవ్వండి, మాల వాళ్ళకు కూడా ఇవ్వండి, వ్యవస్థాపరమైనట్టు
కాబట్టి మరి మీరు ఒక మీటింగ్ కాల్ఫర్ చేయండి, అందరం కూడా వచ్చి ఉన్న పరిస్థితులు మీ దృష్టికి తెస్తాం. చేయగలిగినవే చేయండి, చేయలేకపోతే వదిలేయండి. కానీ వర్గాలందరినీ కూడా మీరు కలుపుకొని పోతున్నందుకు, అందశ్రీకి ఇంత గౌరవం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వర్గీకరణ చేసి మా షెడ్యూల్డ్ కులాల్లో ఐక్యత తీసుకొచ్చారు మీరు. సరే 2 రోజులు గునుక్కుంటారు ఎవడో ఇటు అటు, కానీ ఒక మంచి కార్యక్రమాన్ని మీరు చేశారు. అందుకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. నాకు అత్యంత ఆప్తుడు, మనసుకు చాలా చాలా దగ్గరివాడు, అందశ్రీ గారి యాదిలో ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేసి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని, సహచర మంత్రివర్గ సభ్యుల్ని, తెలంగాణ సమాజంలో ప్రముఖులను అందరినీ పిలిచి కవులను, గాయకులను, ఉద్యమకారులను, మా దళిత సోదరులను అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. ఎంత అమాయకంగా కనిపిస్తుందో అవసరమైనప్పుడు అంతే పోరాట పటిమను ప్రదర్శిస్తుంది. రాచరికం కానీ ఆధిపత్యం కానీ హద్దు దాటినప్పుడు ఈ తెలంగాణ నేలను చెరబట్టాలని, ఈ తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నప్పుడల్లా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలైన కవులు, కళాకారులు తమ గళాన్ని, తమ గజ్జెను, తమ దుప్పటికి దుమ్ము దులిపి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ నేలకుంది. ఆనాడు నిజాం ప్రభువులు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడుగా ఈ గడ్డ మీద ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఈ భూమిని చెరబట్టడమే కాకుండా దళితులను, గిరిజనులను, బలహీన వర్గాల మీద తాను ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఆ చెలాయిస్తున్న సందర్భంలో బండెనక బండి కట్టి ఏ బండిలో పోతారో నిజాము సర్కారోడా అని బండి యాదగిరి గలం విప్పితే నిజాం సర్కారు పీఠమే కదిలింది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు సంబంధించిన సమైక్యవాదులు ఈ తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఓ గద్దరన్న, ఓ గూడ అంజన్న, ఓ అందశ్రీ, ఓ గోరెటి వెంకన్న ఇక వీళ్ళ ఆధిపత్యానికి చరమగీతం పాడాల్సిందే, ఈ తెలంగాణ భూమికి విముక్తి కలిగించాల్సిందే అని చెప్పి మలిదశ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది. అందులో భాగంగానే బడికి వెళ్ళని, బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తును నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలనే కాదు,
ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ గుండెకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప తెలంగాణ బిడ్డ అందశ్రీ. బడి ముఖమే చూడని సహజ కవి అందశ్రీ ప్రతి బడిలో ఈనాడు జయ జయ హే తెలంగాణ పాడుకునేంత గొప్ప ప్రభావాన్ని ఈ తెలంగాణ సమాజానికి అందించిండు. బాధతో ఉద్వేగంతో నేను ఈ మాట చెప్తున్నా. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోళ్లే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. జరిగిన ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర. ఏ వేదిక కట్టినా ఏ ధూమ్ధాము పాడినా అందశ్రీ పాట లేకుండా అందశ్రీ లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదు. ఏ వేదిక మీదైనా ఏ పెదాల మీదైనా జయ జయ తెలంగాణ నానకుంటా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కాలేదు. అలాంటి గొప్ప స్ఫూర్తి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని 4 కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయ హే జయ హే తెలంగాణ మూగబోయింది. అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రా అంటే ఓ గద్దరన్న చేసిండు, ఓ అందశ్రీ చేసిండు, ఓ గోరె టెంకన్న చేసిండనే, ఓ జయరాజ్ చేసిండనే చర్చ వస్తుంది. కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవితా గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆనాటి పాలకులు కుట్ర చేసిండ్రు. నేను ఎక్కడో చదివిన పెన్నే కదా అని మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని. కవి రాసే పెన్నుల మీద మన్ను కప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయి, మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని నిజాన్ని చేసిండు అందశ్రీ. 10 సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు. నేను చేసింది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలు పాడుకున్నది 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణను రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి, చదువులు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈనాడు పాఠ్య పుస్తకాలలో మొదటి అంశంగా జయ జయ హే తెలంగాణను చేర్చడం జరిగింది. అదేవిధంగా సర్వం ఒడ్డి సర్వం త్యాగం చేసి ఏమీ ఆశించకుండా ఆలోచించకుండా 5 దశాబ్దాలు ఈ ప్రజల కోసం పనిచేసిన కుటుంబాన్ని ఆదుకోవడం ఆ కుటుంబ సభ్యుడిగా నా బాధ్యత. అందుకే ఎన్నికల కంటే ముందు ఓ గద్దరన్న ఒక అందశ్రీ ఈ ప్రజాపాలన అధికారంలోకి రావడానికి శాయశక్తుల కృషి చేసిండ్రు, కలగన్నరు, రావాలని పోరాటం చేసిండ్రు. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనే కాదు. ఈనాడు నేను మా మిత్రులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, అట్లూరి లక్ష్మణ్ గారు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరమైనా మంత్రులో ముఖ్యమంత్రులో అయినము అని అంటే వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, వాళ్ళు చేసిన పోరాటం ఎవరు కూడా మర్చిపోలేనిది. అందుకే ఒక గద్దరన్నను ఒక అందశ్రీని ఈ ప్రభుత్వ పెద్దలకు ఒకవేళ అనుకోని అకాల మరణం వస్తే ఏ విధంగా ప్రభుత్వ పెద్దలను ఆదుకుంటామో ఈ తెలంగాణ సమాజానికి పెద్దలైన గద్దరన్నను అందశ్రీని ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది, భవిష్యత్తులో అండగా నిలబడుతుంది అని చెప్పి అభిమానులందరికీ నేను చెప్పదలుచుకున్నా. అందుకే వారి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చినా
వారి స్మృతివనం కట్టాలనుకున్నా వారు రాసిన నిప్పుల వాగు ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటుంది. ఇదే కాదు, ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో 9 మంది తెలంగాణ ఉద్యమకారులను, కవులను, గాయకులను సచివాలయం సాక్షిగా వాళ్ళని సన్మానించుకోవడమే కాదు, వాళ్ళను గుర్తించాలి, వాళ్ళను ఆదుకోవాలన్న ఉద్దేశంతో 300 గజాల ఇంటి స్థలాన్ని, ఎందుకంటే వీళ్ళందరూ నిలువ నీడ లేకుండా ఒకవేళ నీడ ఉన్నా ఆ నీడను తెగనమ్మి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు భాగస్వాములు అయినరు. ఈరోజు వయసు ఉడిగిపోయింది, తిరిగి సంపాదించాలన్న సంపద ఎట్లుంటుందో సంపాదించడం ఎలాగో తెలియలేనంతగా ప్రజలలో మమేకమైపోయిన ఆ 9 కుటుంబాలను ఈరోజు ప్రభుత్వం గుర్తించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వాళ్లకు ఇండ్ల పట్టాలు ఇండ్లకు స్థలం ఇవ్వాలని అనుకున్నాం. ఈనాడు ఆ 9 మందికి 300 గజాలు ఒక్కొక్కరికి ఇవ్వడమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీలో అద్భుతమైన ఇండ్లను కట్టించి వాళ్ళకు ఒక రక్షణ, వాళ్ళకు ఒక నమ్మకం కలిగించడానికి మా ప్రభుత్వం చేస్తుంది. ఆ బాధ్యతను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు తీసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాం. అదేవిధంగా దళితుల గురించి గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. మా భూములు దుక్కి దున్నినా, మా పొలాలలో పంట పండినా, మేము మోతుబరి రైతులుగా సమాజంలో గుర్తింపు పొందిన మా గ్రామంలో ఉన్న దళితులు 100% మాకు అండగా నిలబడ్డారు. కాబట్టే మేము మా గ్రామాలలో రాణించినాం. మీరందరూ ఆశీర్వదించారు కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినైన విషయాన్ని ఏ వేదిక మీదైనా చెప్పుకోవడానికి నాకేం బేసిజం లేదు. అందుకే అది వర్గీకరణ కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు, ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చిన మా నరసింహులన్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు మొట్టమొదట వర్గీకరణ అమలు చేయించాడు. దేశానికి ఒక మార్గాన్ని ఆ రోజు ఏర్పాటు చేశారు. తర్వాత ఎన్నో అంశాల ప్రాతిపదికన అది మరుగున పడిపోయింది. కానీ ఈనాడు మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే అమలు చేసింది మన రాష్ట్రమే. మీ సోదరుడే. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా వర్గీకరణను అమలు చెయ్యలేదు. తూచా తప్పకుండా సాంకేతిక న్యాయపరమైన లోపం లేకుండా 100% మీ అందరి సహకారంతో ఈరోజు మీ జాతుల మధ్యలో ఉన్న వైరాన్ని శాశ్వతంగా తొలగించాలి. తాత్కాలికంగా ఎవరికైనా బాధనో దుఃఖమో ఉన్నా శాశ్వతంగా ఇది మిమ్మల్ని అందరినీ ఏకం చేస్తుందన్న ఆలోచనతోని ఏకం చేయాలన్న ఉద్దేశంతో 100% వర్గీకరణ అమలు చేస్తే మొన్న ఎప్పుడూ చదువుకొని డాక్టర్ అనే చదువులోనే జాయిన్ కానీ సామాజిక వర్గానికి సంబంధించి చాలామంది డాక్టర్లుగా మొదటిసారి వచ్చిందని దామోదర్ రాజనరసింహ గారు చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది. ఈ వర్గీకరణ చిన్న చిన్న ఉద్యోగాలు మీకు తెచ్చిపెట్టడం కాదు. మీరు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, గొప్ప సైంటిస్టులుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా రాణించి ఈ రాజ్యంలో, ఈ పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు నిలబడాలి అని నేను 100% విశ్వసించి ముందుకు తీసుకెళ్ళిన. ఇదే కాదు మిత్రులారా, నా మంత్రివర్గంలో 4 దళితులు మంత్రులు ఉన్నారు. స్పీకర్ దళితుడు ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 4కి ఇవ్వలేదు. ఇవాళ తెలంగాణలో రెట్లు 3 ఉంటే దళితులు 4 ఉన్నారు మంత్రివర్గంలో. స్పీకర్ ఉన్నారు. 17% జనాభా మీరుంటే 27% మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దళితులకు ఈరోజు అందించిన గిరిజనులకు కాకుండానే దళిత సామాజిక వర్గానికి ఈరోజు ఇవన్నీ చేసినాం. దీనికి ప్రధానమైన కారణం శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మీ పట్ల ప్రేమతో ఉన్నారు, దయతో ఉన్నారు కాబట్టే ఇవన్నీ చేయగలిగినాం. అందుకే మిత్రులారా, చాలా అంశాలు మాట్లాడేది ఉన్నది, తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. యాదగిరి అన్న చేసిన సూచన, నరసింహులు గారు చేసిన సూచన, ఇతర సూచనలు అన్నిటి మీద కూడా వారు సూచించినట్టుగా
ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. రీసెర్చ్కు సంబంధించి మా ఊరోడు మా కాసిం కూడా సూచన చేసిండు. తప్పకుండా ఆ సూచనల నేపథ్యంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరిచ్చిన సూచనల మీద ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనో తప్పకుండా తీసుకుంటుంది. చివరగా ఒకే ఒక్క మాట, ఎన్ని వజ్రాలున్నా కోహినూరు వజ్రానికి పోటీ లేదు. దశాబ్దాలే కాదు శతాబ్దాలు గడిచిన వజ్రాల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు కోహినూరు వజ్రాందే మొదటి స్థానం. కవులు కళాకారులు ఎంతమంది ఉన్నా ఎవరి గురించి చర్చించినా రేపటి తెలంగాణ చరిత్రలో కవులు కళాకారుల గురించి మాట్లాడినప్పుడు మా అందశ్రీ అన్న ఒక కోహినూరు వజ్రంగా నిలబడతాడు. అది శాశ్వతం చెయ్యడానికి ఆ కోహినూరు వజ్రాన్ని, వారి కీర్తిని, వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నాది, మా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ అన్న ఒక ప్లీజ్ ఒకటి అది ఆవిష్కరించాలి, ఒక పాట ఆవిష్కరించాలి అంతే. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో, అలాగే మా కళాకారుల చైర్పర్సన్ అక్క వెన్నెలక్క మరియు ఏఓ సార్ విజయ్ సార్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిగా ఉంటూ 3000 పాటలను రాసిన ఘనత తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మా వెన్నెలక్క గారికి, విజయ్ సార్, అలాగే ఇప్పుడు పిన్నింటి రత్నం వారు అందశ్రీ గారి మీద ఒక అద్భుతమైన పాటను ఆడియో రిలీజ్ ఫంక్షన్ మనం జరుపుకుంటున్నాము. వారికి పిన్నింటి రత్నం అలాగే వారి టీంకు, అలాగే వాయిద్య సహకారాన్ని అందిస్తున్న వాళ్ళు కూడా వచ్చి దిగాలి సార్ ప్లీజ్. వాయిద్య సహకారాన్ని అందిస్తున్న మరి కళాకారులు వారు కూడా వచ్చి ప్లీజ్. అక్క ఏమైతుంది సార్, ఏమైతుంది రిలీజ్ చేసుకున్నదా, ఏం పడతాను సార్ మీద.